ఎవడ్రా నీకు బండిచ్చింది? కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుపుతున్నావా? అంటే కళ్ళు కలకలు వచ్చే నాకు. నువ్వు మందు తాగితే గానీ నాతో మాట్లాడలేవా ఏంటి? ఒకసారి పందిలాగా తాగి ఆగింది దిగిందంటే ఇక్కడే ప్యాంట్లో వచ్చిపోసుకుంటా. అయితే నేను రేస్ వచ్చిన ఓరుగా బిత్తుతున్నాడు. వెళ్ళి ఏడ్చుకుంటూ ఒక స్పీచ్ ఇస్తా. నువ్వు మూసుకో. నేను ఇన్స్టాల్ చేస్తాను. పనికొచ్చి సింగిల్ ఏదో లేడు. ఇలాంటి కండిషన్స్ ఉన్న ఏ అమ్మాయి అయినా ఎదవకే పడుతుంది. వాడు నేను చూపించిన కేరింగ్ ఇష్టపడలేదు. ఇంక చిరాకు వేసి నేనే వాడిని దొబ్బే అన్న. మన రీనుకు ఒక ఎదవని సచ్చేవే. ఎవడు ముసలాడికి తగిలినట్టుంది. నేను మెచ్యూరిటీకి సెట్ అవుతాడు. ఎరా కొత్త అంటర్వేర్ కొనుక్కోరా. చినిగినవి వేసుకోవడానికి మాత్రం సిగ్గులేదా? డబ్బులు కావాలి. నువ్వు ఎలాగైనా సెట్ చేయగలిగితే నేను ఇక్కడి నుంచి పారిపోతా. ఇప్పుడు పక్కనే బెల్ట్ షాప్ పెట్టారని తాగుబోతుల వల్ల ఎవరూ కొనటం లేదు. నేను తాగడానికి పెట్టారా రబారు? చిట్ ఫండ్ పైసలు తీసుకుని పోయి గొర్రెలు కొనింది. అవి పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళి పారిపోయినాయి. నువ్వు వేరే వాళ్ళని అడుగుతాను, లేదా బ్యాంక్కి కన్నం వేసుకుంటాను. ఈ వివేక్ గాడు అస్సలు మంచోడు కాదురా, నా వల్ల కాదింకా. ఇంకా నీ వల్ల కాదా? మొహం పగిలిపోద్ది. రేయ్, ఆసిర్ హోటల్ నుంచి 2 బిర్యానీ తీసుకొని రా. 2 మాత్రమే. కొంచెం విషయం కూడా కలుపుకొని తినండి. తర్వాత వాడే నన్ను కుడిపేశాడా? నీకంత సీన్ లేదనుకున్నారా అమూల్ బేబీ? నువ్వు కూడా గేట్ కోచింగ్ జాయిన్ అవుతావా? రే, గేట్ కోచింగ్ తీసుకునే అంత సీన్ ఉందా నాకు? సరే, కోచింగ్ ఎక్కడ? కొచ్చియా? కొచ్చియా? ఇంకే నువ్వేమైనా నేను సినిమాలో అల్లరి నరేష్ అనుకుంటున్నావు? కేరళ నుంచి వచ్చావు కదా, మరి అక్కడే పడుకోవచ్చు కదా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? నిన్న రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు సార్. రాత్రికి అన్నాలు వేసావా? రాత్రి మంచం అమూల్ది. మంచమా? గురక పెట్టకుండా నిద్రపోగలవా? గురించి ఇంకా అరే, నువ్వు ఏదో ఒక్కదాని మీద ఫోకస్ చేయి. నన్ను చూడు, నేను ఒక్కటే గోల్ పెట్టుకొని దూసుకుపోతున్నా. ఆ ఒక్క గోల్ ఏంటో నాకు తెలుసులే. ఐఐటి రూర్కి బెడ్రూమ్ గోడలు వదలగొట్టి పత్యాపారం చేయటమేగా. అబ్బో, అశ్లీల సాహిత్యం అది. ఉల్లు రైటర్స్ కూడా సిగ్గుపడాలరా నీ పదాలు భావాలు వింటే. ఎందుకురా అంత కక్కుర్తి నీకు? అరే, అది బాగానే ఎక్స్ట్రాల్ చేసావు. నేను అదే అనుకుంటున్నా. నీ మొహం చూసినప్పుడే నాకు అనిపించింది గేట్ కాదు డోర్ కూడా క్లియర్ చేయలేవని. ఆది పురుష్ కరెక్ట్ టైంగా వచ్చాడు. అంటే నువ్వు కృష్ణుడు, నేను కంసుడిని, అంతేగా? మాన్ సుభాష్, ఒకసారి నువ్వే కృష్ణుడివి, నేను కంసుడు అనుకో. అట్టర్ మిస్కాస్టింగ్ అవుతుంది. అది సూపర్ గా పాడావు తెలుసా? ఆది మల్టీ టాలెంటెడ్. ఆదికి అన్ని టాలెంట్లు ఉన్నాయి, మందు తాగడం తప్ప. కొంచెం తాగడానికి దిగరా బయటికి. కుర్చీని మడత పెట్టి మింగుతారేమో. ఏం అవ్వలేదు కదా, వదిలేనా? చల్లగుండు తాత. ఏమైంది? రీను చూడలేదా? ఈ నిబ్బాలను కారుతో కుది చంపాలని చూసా. ఇప్పుడు కాబట్టి వదిలేశాను. అదే పాత అమూల్ అయింటేనా? ఏంటి కాలు మీద పడతావా? అయినా వాడు ఆవేశం స్టార్లా మీద మీదకి వస్తాడేంటి? అదే వాడు అందరి ముందు షో చేస్తాడు. నేను తన్ని చూడగానే పడిపోయాను మావా. చాలా తొందరగానే రియాక్ట్ అయ్యావుగా. ఎలారా కళ్ళని చూసి? తన కళ్ళు నాకు చెప్తున్నాయి. అరే, నా కళ్ళేమైనా దొబ్బయ్యా? చెప్తున్నాయంటే నువ్వు మూసుకొని వినాలి, నాకు బిల్డప్ ఇవ్వాలి. నువ్వు హల్దీ చూడు, సైడ్ క్యారెక్టర్ నా కొడుకు. కామెడీకి అమ్మాయిలు ఎలా నవ్వుతున్నారో. నువ్వు వేసిన చెత్త జోకి కాదురా వాళ్ళు నవ్వింది. ఇందాక శోభి సార్ నాతో చెప్తున్నాం, కార్ ని ఫౌంటైన్ లో పార్క్ చేసి ఉండాల్సిందని. ఎందుకు? అప్పుడు మన కార్ కి ఫ్రీగా కార్ వాష్ అయ్యేది కదా. ఫైన్, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్. ఈడు బొంగమూతి పెట్టుకుంటా. ఎత్తుకుపోయాడ్రా. వాళ్ళు ఇక్కడే కూర్చున్నారు. పోయి తిన్నారో లేదా అడుగు. ఇందాకే పందుల్లా తిన్నారు. డమ్మీ కృష్ణుడు ఎక్కడికి పోయాడు? ఆడియా? ఏమందిరా? అదేరా, ఈ రోజే ఫస్ట్ టైం అంట డెబ్యూట్. ఓ, నాకు సెట్ చేస్తామని తీసుకొచ్చి నువ్వు సెట్ చేసుకుందాం ట్రై చేస్తావంటే అమ్మాయిల ముందు వన్ మ్యాన్ షో. నేను కూడా మాట్లాడకపోతే వాళ్ళు తినే పాను మన మీద ఊసేవాళ్ళు. వీడెక్కడి నుంచి వచ్చాడ్రా? పైనుంచా? ఏంట్రా ఇంత సాడ్ గా ఉన్నావు? ఏదో నీ సొంత కూతురు పెళ్లి అప్పగింతలవుతున్నట్టు. అక్కడ వాడు అమ్మాయికి కుక్కలా కాపలా కాస్తున్నాడు. వాడికి ఛాన్స్ వస్తే ఇదే పెళ్లిలో తాళి కట్టేసేలా ఉన్నాడు. నీ అబ్బా గౌతమ్ గంభీర్ యాటిట్యూడ్ చూపిస్తావు. లేదంటే నేను కూడా నీలాగే సొంగ కార్చుకుంటాను అనుకున్నావా?
ఇలా చేస్తేనే మనల్ని కాస్తైనా దేకుతారు, లేకపోతే కకృతలో చూస్తారు. 10 నిమిషాలు కాదు 10 గంటలైనా కూడా వెయిట్ చేద్దాం. నాకు ఎక్సైట్మెంట్ తో మెంట్లో చేస్తున్నారా? రే అటు తిరుగు. ముఖం మొగ్గలా పెట్టాడు. వాడి మొహం అలానే ఉంటుంది. ట్రిప్ లీడర్ అవడం అంటే బాగోలు తీసిన తీసి కాదు. అది నీ ఇన్స్పెక్షన్ అయిపోయిందంటే మేము వెళ్తాం. ఇంకాసేపు ఉంటే ఎక్స్రే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకునేలా ఉన్నాడు రైడు. అయ్యో స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని ఉంటది కదా, చూడలేదా నువ్వు? హాయిగా ఉంది. స్పీడ్ థ్రిల్స్ కదరా నువ్వు నీ ఎడ్డి చూపులు. KPHB మెట్రో కింద నిలబడతారు చూడు, అలా నిలబడ్డావు. మా ఊర్లో నన్ను మోడల్ అంటారా బాబు?